నేను కొత్త ఇంటినైతే కొనేసాను చూసారా, రంగులు రంగులుగా ఎంత పెద్దగా ఉన్నదో డూప్లెక్స్. రండి 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 లోపలికి రండి, నేను మీ అందరికి హోమ్ టూర్ ఇచ్చేస్తా. ఇదిగో దీన్ని చూసారా, ఇదేమో నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ సైకిల్ అండ్ ఇదేమో నా ఖరీదైన బైక్ అండ్ దిస్ ఈస్ మై మోస్ట్ లక్కీ చీపురా. ఇది మా వంశపారంపర్యంగా వస్తున్న చీపురండి. చూడండి గైస్, దాని ఫిగర్ అది ఎంత అందంగా ఉన్నదో. దీన్ని పట్టుకునే వాళ్ళ కాలంలో మా ముత్తాత తెల్లోళ్ళతో యుద్ధం చేసేవాడు. 2 రోజుల్లోనే ఇంత పూచి పెట్టేసింది కదరా గైస్. ఇది ఇంత పెద్ద ఇల్లు, మరి దీన్ని క్లీన్ చేయడం అంటే పెద్ద పనే కదా. సో నేను ఇంటర్నెట్ మొత్తం గాలించి ఒక మాస్టర్ పనోడిని పట్టేసా. అలు పెరగని యోధుడంట 1000 ఇల్లు క్లీన్ చేశాడంటే ఇప్పటిదాకా తన రెజ్యూమెలో రాస్తున్నాడు. హూస్ దట్ బ్లడీ ఓనర్? ఎవరు నన్ను హైర్ చేసుకుంది? పని మనిషి గారు వచ్చేసారు. ఏంటి నా లుంగి లాగేద్దామని ప్లాన్ చేసావా? ఇలాంటివన్నీ నా చిన్నప్పటి నుంచి నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసా, అందుకే లోపల చెడ్డి కూడా వేసుకొచ్చా. వావ్, నైస్ యూనిఫామ్ సార్. సర్లే గాని రెండు లోపలికి చెప్తా, మనకి ఇన్సైడ్ చెత్త ఓడ్చడానికి చాలా ఉన్నది. రండి చూసారా నా ఇల్లు ఎంత చండాలంగా ఉన్నదో. చిచి, ఇట్స్ డిస్కస్టింగ్. ఆ చెత్తను ఊడ్చడానికి మా పూర్వీకులు వాడిని ఈ ఆయుధాన్ని నీకు సమర్పిస్తున్నాను సామే. ఏదిటి? ఏంటి ఇక్కడ సగం పిల్లలు పోయి ఉన్నాయి. అయినా ఇలాంటి మోడల్స్ నీ పుట్టక ముందు అవుట్డేట్ అయిపోయాయి. ముందు దీన్ని ఇసిరే. సర్లేగానే 5,000 కొట్టి నీకు మోడర్న్ చీపురు తీసుకొస్తా. చీపురుకి 5,000 ఏంట్రా? మరీ విడ్డూరం కాకపోతే నువ్వు ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఈ రేంజ్ లో రేంజ్ అడుగుతున్నావు. నువ్వు అసలు నెలకి జీతం ఎంత తీసుకుంటావు? మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. బేసిక్, గోల్డ్, లగ్జరీ కూడా. నీకు బేసిక్ జస్ట్ 29,999 స్టార్ట్ అయిద్దిరా. ఈ బేసిక్ ప్లాన్ అంటే ఏం చేస్తారండి? ఓ అదా, 2 రోజులకోసారి వచ్చి ఇల్లు చెల్లిపోతా. ఆహా, ఓహో బాగుందిరా. అయితే నువ్వు పని చెయ్యి, తొప్పేరేగి నుంచి ఫస్ట్ ఓనర్ రెస్పెక్ట్ కూడా లేకుండా నన్నే అరే తురే అని మాట్లాడుతున్నావు. నా మాట తీరే అంతరా. మా తాతగారి చీపుని బారేసు, దానికి తోడు ఎంత 29,999 30,000 ఎవడన్నా ఇస్తాడరా నీ ముఖానికి? అస్సలు నా కంటికి కనపడకూడదు నువ్వు. ఆ చిప్పిరి చుట్టూ నువ్వు ఎల్లరా ఇంటి నుంచి. నన్ను ఇంత ఇన్సల్టింగ్ చేస్తావా? ఇప్పుడే మా యూనియన్ గ్రూప్ లో మెసేజ్ పెడతానా. నీ ముఖం కూడా మా గ్రూప్ లో పెట్టేసాను. ఈ కాలనీ మొత్తంలో నీ కింద ఎవడ పని చేస్తానో నేను చూస్తా. ఆహా, మరి ఒకవేళ నీ మాట అనుకుంటే ఎవరన్నా వచ్చి పని చేస్తే చంపుతా వచ్చినట్టు. చంపడానికి వాళ్ళు ప్రాణం ఉంటేగా నీ పని. అగరో ఇంపీరియల్ రోబో వ్యాక్యూమ్ చేస్తుందిలే. రోబోటా? అసలు మాట మొత్తం లేదా నీకు? నువ్వు ఏదో చేసుకోలే, నాకు పోయేదేం లేదు. నువ్వు కాకపోతే నాకు ఇంకొక పక్కన అక్కడ దొరుకుతాడు. ఆయన వదిలేసేయండి గానీ అందరూ లోపలికి రండి చెప్తాను. ఇప్పుడు మనం చూసేద్దాం గైస్, మరి ఇది ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ యొక్క పార్ట్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే దీని యొక్క మెయిన్ శరీరము. ఇదేమో ఛార్జింగ్ స్టేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు మన రోబోట్ దీనిలోకి వెళ్ళి ఛార్జ్ ఎక్కుతాడనమాట. ఎలాగో చూపిస్తాలే ముందు. అండ్ ఇది ఉన్నది గమనించారా? ఇదొక 2-in-1 అనమాట. డస్ట్ బాక్స్, వాటర్ ట్యాంక్ రెండు దీనిలోనే ఉంటాయి. చూడండి గైస్, భలేగా ఉన్నాయి కదా. సో ఇవి యాక్చువల్లీ సైడ్ బ్రష్లు అనమాట. వీళ్ళు ఎక్స్ట్రా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. ఇదిగోండి ఇక్కడ రోబోట్ కి ముందర ఉన్నాయి చూడండి, మనకి కాళ్ళ లెక్క. ఇదిగో గమనించారా? ఇదిగోండి అవి అనమాట. సో బేసిక్ గా ఈ కింద కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో వీటితోనే అది ఇలా క్లీనింగ్ అండాలు చేసేసేది. అండ్ ఇదేమో మనకి హెపా ఫిల్టర్ గైస్. అండ్ అలాగే చూడండి ఒక స్పాంజ్ ముగ్గు కూడా ఉన్నది. ఇవన్నీ మనకి రోబోట్ కింద ఉంటాయి అనమాట. అండ్ ఇదేమో మనకి క్లీనింగ్ అయితే చిన్న బ్రష్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్కడ ఉన్నాడే బుజ్జోడు, ఈడే అనమాట మన అడాప్టర్. ఈ యొక్క వైర్ నా చూసారా? దీన్ని మనం ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ లో అయితే దోపేయాలి. అండ్ ఇదేమో మనకి మాప్ హోల్డర్ గైస్. సో మీకు మాప్ కొట్టి ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మీరు తెచ్చినప్పుడు. అండ్ మీరు వాడగా ఇలా కొంచెం డర్టీ అవుతుంది. దీన్నే మనం ఇప్పేసి వాష్ చేసుకొని రీప్లేసింగ్ అండాలైతే మనం చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ గా మన దగ్గర ఉన్న చూడండి యూజర్ మాన్యువల్. ఇప్పుడు దీని మొత్తం నేను ఒక 5-10 నిమిషాలు చూసేస్తా. సబ్జెక్ట్ నాకు 100% అర్థమైపోతుంది దీని గురించి. ముందు నాకు తెలిసిన తర్వాత ఆ తర్వాత మీకు చెప్తాను అనమాట. ఏంద్రా పేర్లు తిప్పుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి దీనిలో. ఓ మై గాడ్, వెరీ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది గైస్ దీనిలో. ఇక్కడ దీనికి 2 బటన్లు అయితే ఉన్నాయి చూడండి గైస్. దానిలో ఇటుపక్క ఉండేది ఇది మనకి పవర్ బటన్. ఆన్ చేసేద్దాం. 1 2 3 3 సెకండ్లు కనుక ఒత్తి పెట్టామంటే ఆన్ అయిపోయింది చూడండి. విన్నారా? మన రోబోట్ మాట్లాడుతుంది అనమాట. సో ఇప్పుడు మనోడు ఆన్ అయిపోయాడు కదా, కానీ వీడికి వెనకాల ఖాళీగా ఉన్నది. వీడి కనుక పని చేయాలంటే వాడికి వెనకాల దీన్ని అయితే దోపాలి. వెరీ సింపుల్ గా మనం వీడిని ఇదిగోండి అలా కనుక పెట్టేసామంటే అంతే. డస్ట్ బాక్స్ ఇన్స్టాల్ అని చెప్పి కూడా ఆయనకి తెలిసిపోద్ది అనమాట. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. సో ఈ బటన్ ని మనం ఈసారి సింగిల్ ప్రెస్ చేసామంటే
మనకి స్వీపింగ్ ఆన్ అయిపోయింది అని చూసారా? చక్రాలు ఎలా తిరగడం మొదలెట్టే చూడండి. టేబుల్ మీద ఉన్నది ఎక్కడికి పోతావే నువ్వు? కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్. చూడండి గైస్, దీని ఊడ్చే చేతులు రీమని చెప్పేసి అసలు ఎలా తిరిగేస్తున్నాయో. వెళ్దాం పదండి. ఆన్ నేల వి స్వీప్, టేబుల్ మీద కాదు. ఇదిగోండి మనోడిని మనం అబ్బా ఇక్కడైతే కూర్చోబెట్టేద్దాం గైస్. నెక్స్ట్ మనోడి కోసం మనం హౌస్ అయితే రెడీ చేసేద్దాం గైస్. ఇదిగోండి ఇక్కడ మూలైతే కూర్చోబెట్టేద్దాం. మన అందరికీ లెక్కే వీడికి కూడా ఇల్లు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పాప ఎన్ని రోజులు అని చెప్పేసి వీడు గాలి తిరుగుడు తిరుగుతా ఉంటాడు. మీరే చెప్పండి. ఇందాక చెప్పినట్లుగానే అది అడాప్టర్ అనమాట. అడాప్టర్ ని మనం ఇంటికైతే కనెక్టింగ్ అండ్ స్విచ్ ఆన్. అండ్ చూడండి గైస్, ఇంటికి వెలుగైతే వచ్చేసింది. మనోడిని ఇదిగోండి ఇక్కడైతే పెట్టేద్దాం అనమాట. అదే అదే చూసారా? మనోడికి పని పడలేనప్పుడు ఇట్లా ఇంట్లో కూర్చొని ఛార్జ్ ఎక్కుతా ఉంటాడు అనమాట. ఇక మనోడిని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ స్వీపింగ్. నేను ఇంకా ఊడ్చుడు కార్యక్రమం మొదలెట్టేస్తా అని చెప్పేసి మనోడు రంగంలోకి దిగేసాడు. చూడండి స్టైల్ గా వెనకాలకు వచ్చేసాడు. అండ్ రై అని చెప్పి తిరుగుతున్నాడు కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఇంటికి మనోడు మ్యాప్ అయితే వేస్తున్నాడు గైస్. అండ్ రే 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 ఎక్కడ కూర్చోవరా రే? మై ఫ్రెండ్, నువ్వు ఏడబడితే దూరేస్తున్నావులే కానీ యూ గో హోమ్. నిన్ను నా ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తా. మన ఫోన్ లో స్మార్ట్ లైఫ్ అనే యాప్ ఉంటుంది గైస్. దీనిలో మనం మన రోబోట్ ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్లూటూత్ వైఫై రెండింటి సాయంతో మనం అయితే యాడ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ గమనించండి, మనకి ఇంపీరియల్ అని చెప్పి దాని పేరుతో మనకైతే కనబడుతుంది రోబోట్. అదిగో అక్కడ ప్రస్తుతానికి దాని ఇంట్లో అది ఛార్జ్ అవుతూ కూర్చోన్నది కదా. 99% ఛార్జ్ ఉన్నది. అండ్ అలాగే ప్రస్తుతానికి ఛార్జ్ కూడా అవుతున్నది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే కొట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనకి మోర్ ఆప్షన్స్ వస్తాయి గైస్. మనం క్లీనింగ్ ని ప్లాన్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ బ్రూమ్ చీపర్ సింబల్ ఉన్నది కదా. దీని అయితే నేను జస్ట్ అలా వస్తేనంటే చూడండి గైస్, మన రోబోట్ అక్కడ స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇల్లు మొత్తం స్వీపింగ్ కి. అండ్ అదిగోండి ఇంకా పోతున్నది అది దాని పాటికి అది. గమనించండి ఇక నేను పాస్ అట్ట నొక్కానా అంతే అనమాట, అయిపోయింది పాస్. అండ్ అలాగే మనకి ఇది ఇలా స్వీప్ చేసేటప్పుడు మనకి క్లీనింగ్ ప్రిఫరెన్స్లు కూడా పెట్టుకోవచ్చు గైస్ మనము. అంటే ఇక్కడ చూడండి మనకి స్వీప్ అండ్ మాప్ రెండు చేయాలా, లేదంటే జస్ట్ స్వీపా మాపా. మనం ఇంకా మాప్ వేయలేదు కదా, మాప్ మనం ముందు వేస్తాంలే. అండ్ అలాగే మాప్ వేయేటప్పుడు వాటర్ క్వాంటిటీ ఎంత పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ అదేసి నేను చెప్పున్నాను చూడండి గైస్, ఇది యాక్చువల్లీ సక్షన్ పవర్ అనమాట. ప్రస్తుతానికి క్వైట్ అని చెప్పేసి ఉన్నది. అంటే మన ఇంట్లో కొంచెం చిట్టి డస్ట్ అవి ఉన్నప్పుడు దీన్ని పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు నార్మల్ పెట్టానంటే గమనించండి, స్టాండర్డ్ సక్షన్ లెవెల్ అని చెప్పేసి ఇంకా గట్టిగా సక్కింగ్ అయితే చేస్తుంటుంది కింద నుంచి. అండ్ ఇప్పుడు స్ట్రాంగ్ పెట్టారంటే స్ట్రాంగ్ అనమాట, గట్టిగా అసలు మనకి అంటుకో ఉంటాయి కదా దుమ్ము, వాటన్నిటి కూడా సక్కింగ్ చేస్తుంది. అండ్ మనకి స్ట్రాంగ్ ప్లస్ కూడా ఉన్నదనమాట. అంతే, ఇంకా అసలు సక్కింగ్ మామూలుగా ఉండదు. కింద మనకి దుమ్ము నేల మీద పిడకలెక్క అతుక్కపోయినా కూడా సక్కింగ్ చేస్తాడు మనోడు. అలాగే ఇక్కడ వై షేప్డ్ మాపింగ్ అని ఉన్నది. ఇది ఏందో నాకు కూడా తెలియదు గైస్. ఇది దీని ఆన్ చేస్తున్నాను. ఏమైంది దీనికి? ఇప్పుడు వైల్ వేస్తుంది. ఏంది? ఓకే, స్టార్ట్ అయింది. ఓకే, ఎటు తిరిగింది? ముందరకు వచ్చింది. ఓకే, మనకి మొత్తం వై అయితే వేస్తున్నది ఈ షేపు నేల మీద మనకి. సో ఇట్లా డిఫరెంట్ నన్నుగుతామండి. సో ఇలా రకరకాలుగా మనకి మనం ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. అండ్ ఇందా చెప్పాను కదా గైస్, ఇది ఇంటికి మ్యాప్ వేసుద్దని. అంటే ఏదో చూపిస్తాను రెండు ఇదిగో చూసారా? ఇది రోబోట్ దృష్టిలో మన ఇల్లు అయితే ఇట్లయితే ఉన్నదన్నమాట ఇక్కడ కనబడేటట్టు. అండ్ ఇదిగోండి ఇక్కడ వైట్ గీత లెక్క వెళ్తున్నా చూసారా? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ రౌండ్ లో రోబోట్ వెళ్ళిన పాత అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఈ బ్లాక్స్ ఇవన్నీ ఆబ్స్టకల్స్. అండ్ ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ సింబల్ ఉన్నది చూసారా? ఇదేమో మన రోబోట్ ఒక ఇల్లు అనమాట. సో ఈ రోబోట్ గాడి దృష్టిలో ఇదిగోండి ఇదనమాట మన ఇల్లు. అసలు రోబోట్ ఏంది, దానికి మన ఇల్లు ఇట్లా కనపడ్డం ఏంటంటే దానికి ఒళ్ళంతా సెన్సార్స్, దీని నెత్తి మీద బుడిమి లెక్కున్నా చూడండి. ఇదేమో లైడార్ సెన్సారు. అండ్ దీని మూదికేమో ఇన్ఫ్రారెడ్ రిసీవర్ సెన్సారు. దిస్ అండ్ ఆల్సో ది లైట్ పల్సెస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎమిటింగ్ సిగ్నల్ ని మళ్ళీ రిసీవింగ్. అలా రిటర్నింగ్ రిసీవర్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ బట్టి ఇది ఇంటికి మొత్తం మ్యాప్ వేస్తుంది, ఆబ్జెక్ట్ డిటెక్షన్ చేస్తుంది. అండ్ ఆబ్స్టికల్స్ ని వాటన్నిటిని కూడా కనిపెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పానో సగం నాకు అర్థం కాలేదు, మీకు కూడా అర్థం కాలేదు నాకు తెలుసు. కానీ
అంతే అనమాట కథ. అండ్ అలాగే దీనికి కింద నుంచి అనమాట ఒకటేమో ఇటుపక్క ఇంకోటేమో ఇటుపక్క క్లిఫ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఎత్తులు పల్లాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు వచ్చాయి అనుకోండి, స్టేర్ కేసు ఇట్లా ఇలా చెప్పి పడిపోకూడదు కదా. సో ఆ మెట్ల డిటెక్షన్ కోసం ఇక్కడ కింద దీనికి 2 సెన్సార్లు ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా సేమ్ అనమాట, ఎమిటింగ్ రిసీవింగ్ సిగ్నల్స్ సేమ్ కాన్సెప్టే. ఇప్పుడు దాన్ని చూపించడానికి నేను ఇక్కడ మెట్లు ఎక్కడి నుంచి పట్టుకోవచ్చేది. ఇది మనకు ఒక టేబుల్ ఉన్నది, పోదాం పదండి, ఇక్కడ కూర్చోమ్మా బంగారు తల్లి. సో గైస్ మనం అయితే ఇక్కడ కనుక ఆన్ చేసామంటే చూడండి గైస్, మనోడైతే డ్రర్ అని చెప్పి తిరగడం మొదలెట్టేసాడు కదా. ఇప్పుడు ఇటు పడిపోతాడేమో అని చెప్పేసి మీరు అస్సలు భయపడిన అవసరం లేదనమాట. ఇప్పుడు చూడండి మీరు, నువ్వు స్టార్ట్గా చెప్తాను. అది ఇప్పుడు నాకే అన్ని మాట్లాడుతుంటే ఆయన కానీ నాకే ఒక సెకండ్ హార్ట్ స్టాప్ అయినంత అయింది కదా. బట్ నో ప్రాబ్లం గైస్, మన వాళ్ళలో ఉన్న క్లిప్ సెన్సార్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ గమనించండి, ఇలా వచ్చాడా అది కింద సెన్సార్స్ సెన్సింగ్ అండ్ మనకి కింద నాట్ ఫాలింగ్ అనమాట. ఇట్లుంటుంది అనమాట మన రోబోట్ గాడితో. సెన్సార్స్ మాత్రమే కాకుండా దీనిలో ఒక బంపర్ లెక్క మెకానిజం కూడా ఉన్నది చూసారా. ఇది దేనికంటే ఇది అన్ని సెన్సార్లు వేసుకోబోతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఓకే నేను దేనికో తగిలేనని చెప్పేసి అది ఆగిపోయి ఇదిగోండి అట్టయితే తిరుగుతుంది అనమాట, డైరెక్షన్ మార్చుకుంటుంది అనమాట. సో మొత్తానికి దీనికి చాలా లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ఇంటెలిజెన్స్ అయితే ఉన్నది గైస్. ఇట్టండి దీన్ని చూసారా, మా ఊర్లో ఇట్ ఈస్ కాల్డ్ ఇసక. అండ్ ఇక్కడ చూడండి, ఇదేమో మనకి అవుటర్ లేయర్ ఆఫ్ ఆనియన్ అనమాట, పొట్టు. ఇప్పుడు మనం మంచిగా ఇసకనైతే పట్టుకొని చక్కటి ముగ్గునైతే వేద్దాం గైస్. అది ఇటు పక్కేమో నక్షత్రం అండ్ ఇప్పుడైతే మనం చంద్రబాబుని అయితే వేద్దాం గైస్, నెలవంకని. అదే అటెన్షన్ టు డీటెయిల్ ఇంపార్టెంట్ గైస్. మన స్టార్ ని మనం మంచిగా ఇప్పుడు బాగున్నది. ఇప్పుడు మనం స్టార్ లో ఈ పొట్టుని అయితే పెడదాం. అది ఇక్కడొకటి 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 అండ్ ఫైనల్ గా ఇక్కడైతే ఒకటి. మిగిలిందంతా సొల్లురా మూన్ మీద. నేల మీద ఈ ఆర్టిస్ట్ ప్రతిభ ఏంటి, నాకేమైనా పిచ్చి పట్టిందే, బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అసలు ఆ సందేహం రావడంలో తప్పే లేదు. అండ్ మీరు 100% కరెక్టే, అది నిజమే. మీకు ది బెస్ట్ కంటెంట్ ఇవ్వాలనే పిచ్చి నా ఒళ్ళంతా పట్టేసింది. అందుకే గైస్ ఇప్పుడు రోబోట్ వాక్యూమ్ యొక్క ప్రతిభని మీరు దగ్గర నుంచి చూదులే కానీ మన ఆర్ట్ ఉన్నది కదా, దీని మీద నుంచి పంపించేద్దాం. ఇప్పుడు ఇదిగో ఇక నువ్వు స్టార్ట్, ఇక్కడ కూర్చోమ్మా, ఇంకా మొదలెట్టేద్దాం గైస్, రెడీ అయిపోండి. చూసారా గైస్, మనోడు మట్టి మీద అటాకింగ్, అలా వాడి చేతులు తిప్పేస్తా అక్కడ ఉండే మట్టిని అంతా లోపలికి లాగేసుకుంటున్నాడు. అసలు గమనించండి గైస్, మనోడు మట్టి మీదకి అలా వెళ్ళాడంటే కింద అక్కడ మట్టి వ్యానిష్ అయిపోద్ది అనమాట. ఇట్లా మీ కంటికి కనపడేవి కనపడినవి వాటిని పీల్చి పారెత్తుంది అనమాట మన వాక్యూమ్. ఇంతకీ ఇదంతా ఏడకపోతుందో మీకు చూపిస్తాను చూడండి. దీని పొట్టలో ఉంటుంది అనమాట. ఇదిగో ఎత్తేద్దాం దీన్ని. ఆహా ఓహో, ఇదిగోండి ఇవేమో దీని తిరిగే చేతులు అండ్ అలాగే ఇక్కడ చక్రాలు చూడండి గైస్, మనకి బౌన్సీగా ఉన్నాయి. అండ్ ఇక్కడేంటి దుమ్ము పట్టున్నాయంటే మరి దీని పైన దుమ్ము క్లీనింగ్ కదా, దుమ్ముగానే ఉంటుందిలే కానీ ఇక్కడ చూడండి. సో ఆ దుమ్మునంతా ఇది ఇట్లా అవుతుంది అనమాట. ఈ చక్రాలతో ఇట్లా లోపలికి లాగగా ఇది ఉన్నది చూసారా, ఫస్ట్ ఈ బ్రష్ ఫస్ట్ లేయర్ అనమాట. ఈ బ్రష్ గుండ మనకి దీని లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు దీని పొట్టని మనం యాక్చువల్లీ బయటకి తీసేయచ్చు గైస్. చూడండి వెనకాల మనం దీని బొక్కలో ఇలా వేలు పెట్టామా అండ్ లాగుడే. చూడండి గైస్, మనకి ఇక్కడ ఉన్నది అనమాట అసలు మ్యాటరు. దీన్ని కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే దీని డస్ట్ బాక్స్ లో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయన్నమాట మొత్తం డస్ట్, ఇసుక, ఎరగడ పొట్టు, ఎవ్రీథింగ్. దీన్ని హ్యాపీగా డస్ట్ బిన్ లో కొట్టేయచ్చు. అండ్ అలాగే గైస్ ఇక్కడ వెనకాల గమనించారా, మాపు గుడ్డ మురిగ్గా ఉన్నదంటే ఇంకా అట్టే ఉంటుంది మరి. అండ్ ఈ సెక్షన్ కూడా సపరేట్ అనమాట. మనం ఇదిగోండి ఇలా దీన్ని సపరేట్ చేసేయచ్చు. అండ్ అలాగే దీనిలో ఇక్కడ ఇదిగో దీన్ని కనుక ఓపెన్ చేసామంటే ఇది వాటర్ కంపార్ట్మెంట్ అనమాట. లోన నీళ్ళు అయితే నింపేయాలి. అది ఇట్ట మనం మొత్తం నింపా, అంతలో నిండిపోయిందిరా అసలు. ఓకే గైస్ మూసేస్తున్నాను. అది చూసారా గైస్, దానికి తెలిసిపోద్ది అనమాట మనం ఏమి ఇన్స్టాల్ చేసామో. చెప్పాగా మనోడికి ఒళ్ళంతా సెన్సార్స్. ఇప్పుడు చూడండి గైస్, అలా ముందరికెళ్తూ స్వీప్ తో పాటు మాపు కూడాను వెనకాలంతా ఒక సన్న లేయర్ ఆఫ్ వాటర్ చెమ్మ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అట్ట మాపేసేటప్పుడు ఎంత నీళ్లు వదలాలి మనకి, లో మీడియం హై, అది కూడా వాటర్ క్వాంటిటీ కూడా మనం ఇక్కడ యాప్ లో పెట్టేయచ్చు. అండ్ అలాగే అది క్లీన్ చేసేటప్పుడు ఇంక చాలే నువ్వు ఛార్జ్కి వెళ్ళిపోమ్మా అని చెప్పి కనుక మనం కనుక వచ్చామంటే ఇది చూడండి గైస్, అలా వేర్ ఇస్ మై హౌస్, నా ఇల్లు
ఎక్కడ అని చెప్పి అది ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతుంది. అండ్ గుర్తుంటుంది అనమాట దానికి. చూడండి ఎంచెక్క అలా వచ్చి దాని ఇంట్లో అది గుట్టుగా కూర్చునేసి మళ్ళీ చాచవడం మొదలెట్టేది. నార్మల్ గా మాప్ వేసేటప్పుడు 150 మినిట్స్ వరకు రన్ టైం అయితే ఇస్తుంది గైస్ ఇది. అండ్ ఒకవేళ లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, దానికి అదే ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఛార్జ్ ఎక్కిపోద్ది అనమాట. మనకు అసలు సంబంధమే లేదు, దాని పనే చేసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోల్ చూడండి, చాలా వైర్స్ ఉన్నాయి. ఇక్కడ కనుక రోబోట్ వెళ్ళిందంటే వాటిలో చిక్కుపోయి స్టక్ అయిపోద్ది. సో అక్కడికి పోకమ్మా రోబోట్ అని చెప్పేసి మనం ఫర్బిడెన్ ఏరియాస్ కూడా పెట్టచ్చు గైస్ మ్యాప్ లో. అండ్ అలాగే నా ఫేవరెట్ ఏంటంటే దీనిలో మాన్యువల్ మోడ్ అనమాట గైస్. అంటే ఏంటంటే యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మనం రోబోట్ ని ఆర్సీ కార్ లెక్క కంట్రోల్ చేయొచ్చు. ఇటువంటి గైస్ మనకి ముందరకంటే అలా ముందరకైతే వెళ్ళిపోద్ది. అండ్ వెనకాలకి వెళ్ళాలంటే ఇలా రివర్స్ తిరుక్కొని మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఎందుకంటే దానికి బ్యాక్వర్డ్ మోషన్ లేదు. అండ్ అలాగే మనకి రొటేషన్ లో ఇది చూడండి, మనకి క్లాక్ వైసు అండ్ అలాగే యాంటీ క్లాక్ వైసు ఇట్టా నేను ఎలా చెప్తే అలా కదిలేస్తాడు అనమాట వీడు. సో ఈ విధంగా మీరు ఒక రిమోట్ కంట్రోల్ కార్ లెక్క దీంతో ఆడుకుంటూ ఇంటిని క్లీన్ కూడా చేసేయచ్చు. నిజంగా బ్రహ్మాండమైన గ్యాడ్జెట్ అని చెప్పాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి.